నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగున వెన్నుపోటు దినం పాల్గొననున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తోతాపురి మామిడికి 12,000గా నిర్ణయించాం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు. మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేద్దాం ఎంపీ భాస్కర్ రెడ్డి. వార్తల వివరాలు. మామిడి రైతులు మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపురి మామిడికి ధర 12,000గా నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, డాక్టర్ మురళీమోహన్తో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సంఘాల నాయకులు, మామిడి పరిశ్రమల యాజమాన్యంతో తోతాపురి మామిడి ధర నిర్ణయంపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించిన సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి రైతులు మామిడి పరిశ్రమల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపురి మామిడికి ధర 12,000గా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తోతాపురి మామిడి పంట ఎక్కువగా రావడం జరుగుతుందని, తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులు మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ఉన్న సమస్యలు వారు చెప్పడం జరిగిందని తెలిపారు. మామిడి రైతులు పరిశ్రమల యాజమాన్యం ఇద్దరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తోతాపురికి ధర 12,000గా నిర్ణయించడం జరిగిందని, రైతుల గురించి మామిడి గుజ్జు యాజమాన్యం ఆలోచించాలన్నారు. రైతుల నుంచే మామిడి కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తోతాపురి మామిడి రకానికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతులకు మొదటి ప్రాధాన్యతనివ్వడం జరిగిందని, రైతులతో పాటు ప్రాసెసింగ్ పరిశ్రమల వారు కూడా పరిశ్రమలు నిర్వహించుకునేందుకు అనుగుణంగా ఇద్దరికి సామరస్యంగా ఉంటుందని, టన్నుకు 12,000గా జిల్లా కలెక్టర్ నిర్ణయించడం జరిగిందన్నారు. దివ్య త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లింలు శనివారం జరుపుకోనున్నారు. ఇందులో భాగంగానే మసీదులు, ఈద్గాలను ముస్తాబు చేస్తున్నారు. పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని ఈద్గా మైదానాన్ని అంజుమన్ కమిటీ సెక్రటరీ ఇబ్రహీం మరియు జాఫర్లతో కలిసి సిఐ సుబ్బరాయుడు పరిశీలించారు. బక్రీద్ రోజున పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యల గురించి కమిటీ సభ్యులతో చర్చించారు. సామూహిక ప్రార్థనలు జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ను మళ్లించడం జరుగుతుందని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంలో హిందూ ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు. తమ ఇంటి వద్ద కుర్బానీ చేసుకున్న తర్వాత పక్కింటి వారికి కానీ వీధిలో కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీట్గా మున్సిపల్ కార్మికులు సోదరులు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ ఇంటి వద్ద వాళ్ళు శుభ్రంగా పాటించాలని మన పుంగనూరు అంజుమన్ కమిటీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్ గారికి, కార్మికులకి మరి పోలీస్ సిబ్బంది గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇవన్నిటికీ సహకరిస్తున్న మనకు అన్ని విధాల సిబ్బంది వారికి మనము బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మన పొంగనూరు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 7వ తారీఖున శనివారం రోజు బక్రీద్ పండుగ జరగబోతున్నందున అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముస్లిం సోదరులందరూ కూడా పండుగ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా టౌన్లో ఆ రోజు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పాయింట్లు పాటించాలి, ఎక్కడెక్కడ బందోబస్తు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేయాలి అన్నీ కూడా ఈరోజు తిరిగి పరిశీలించడం జరిగింది. ఆ రోజు పండుగ రోజు ముఖ్యంగా అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఎవరింటి వద్ద వారు తగు శుభ్రత పాటిస్తూ పండుగను బాగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యంగా కోరడమైనది. అందరూ కూడా పోలీసు వారికి ఈ విషయంలో సహకరించవలసిందిగా పోలీసు తరఫున తెలియజేయడం అనేది. ఎస్టీపీ నాయకులు సిఐని కలిసి బక్రీద్ పండుగకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు యూసుఫ్, కార్యదర్శి యూనుస్, జబీవుల్లా, ఏజాజ్, అమానుల్లా, ఖాదర్ బాషా, హుసేఫా, మొయిన్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ మహాసంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. తర్వాత విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధన పూజ, అగ్ని ప్రతిష్ఠ, హోమాలు, బింబాలకు వాస్తు శుద్ధి, అక్షిమోచనం, పంచగవ్యాది వాసం, నవకలశ స్నపనం వేద పండితులు నిర్వహించారు. భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. వెన్నుపోటు దినం కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పొంగనూరులో బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారని ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 9 గంటలకు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద గల దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ కూడలికి చేరుకుని అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా కోరారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బంగారుపాలెం మండలంలోని మామిడి రైతులతో వివిధ గ్రామాల్లో జిల్లా రైతు సంఘ కార్యదర్శి శంకరన్ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి, వాడ గంగరాజులు మాట్లాడుతూ జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్య గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించకుండా ఉండటం వల్ల రైతులు అపోహ పడుతున్నారని, ప్రస్తుతం తోతాపురి 4 రూపాయల నుంచి 5 రూపాయల మధ్యలో కొంటున్నారని, రైతుకు ఖర్చు 12 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో అవుతోందని, రైతులు వెచ్చించిన నగదు కూడా రాకపోవడంతో రైతు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, రైతుకు మామిడి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న మండలాలు తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, యాదమరి, జీడినెల్లూరు ఇలాంటి కేంద్రం చుట్టుపక్కల ఉన్న మండలాల్లో అత్యధికంగా మామిడి రైతులు ఉన్నారు. జిల్లాలోనే అత్యధికంగా. అందువల్ల జిల్లా మొత్తం ఒక ఎత్తు అయితే సగం మంది పైన ఈ ప్రాంతంలోనే మన మామిడి రైతులు ఉన్నారు.
అయితే ప్రతి సంవత్సరం మామిడి రైతులు ఒక పక్క మార్కెట్లో ఈ రేటు నిర్ణయించే క్రమంలో సరుకు తక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో ధర ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. సరుకు తక్కువ ఉంది, ధర తక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడ ప్రభుత్వం అదే అధికార యంత్రాంగం సీరియస్గా ఆలోచించి మామిడి పంట తక్కువ ఉన్న సందర్భంలో ధర ఎక్కువగా పలికే పద్ధతిలో ధర నిర్ణయించాలని చెప్పని ఈరోజు ఇక్కడ తోతాపూరి అత్యధికంగా ఉంది, బెంగళూరు అని చెప్పి ఈ ప్రాంతంలో మామిడి రైతులు. మరి అలాంటి పంటకి కనీసం ఈరోజు మనం రైతు సంఘాలు అన్ని రైతు సంఘాలు 30 రూపాయలు నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేసాం. అయితే కలెక్టర్ అంత సాధ్యం కాదన్నారు. కనీసం 20 రూపాయలైనా ఈరోజు ఆ ధర నిర్ణయిస్తే రైతు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అధికార యంత్రాంగం ప్రధానంగా మేము ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాం. ప్రభుత్వం నిన్న మొన్న చెప్పింది, కానీ మేము గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం చెప్పాం. మామిడి రైతులు అందరూ కూడా ఈరోజు మామిడి పంట చేతికి వస్తూ ఉంది, కానీ మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కంపెనీలేమో చాలా అన్యాయమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నాయి. అందుకని మమ్మల్ని ఆదుకోవాలి అనే కోరికను మామిడి రైతులు మాతో వ్యక్తం చేశారు. ఇటీవల 3-4 రోజుల క్రితం పత్రికల్లో వార్త చూసిన తర్వాత విజయవాడలో ఉండే మా రాష్ట్ర రైతు సంఘ నాయకత్వం చర్చించుకొని చిత్తూరు జిల్లా పర్యటించాలని చెప్పేసి అనుకునే ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటన రావడం జరిగింది. ఈ పర్యటనలో మాకు అనిపించింది మొత్తం ప్రభుత్వం అంతకుముందే ముఖ్యమంత్రి గారు ఒక 5-6 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. కోకో రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతులు ఈ 3 పంటలు పండించిన రైతులు ఆయా కంపెనీల యజమానుల యొక్క ఆర్థిక ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. బైక్ వెనక నుంచి కారు ఢీకొట్టడంతో 2 గాయపడిన ఘటన పొంగనూరు మండలం కృష్ణాపురం వద్ద జరిగింది. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు చెందిన రాజేష్, మాలేపాడుకు చెందిన చలపతి బోయకొండ గంగమ్మను దర్శించుకుని బైక్ పై మదనపల్లికి బయలుదేరారు. కృష్ణాపురం వద్ద వెనక నుంచి కారు ఢీకొట్టడంతో వారు గాయపడ్డారు. స్థానికులు వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మాట్లాడుతావు వీరా చూడమండి, అందుకే సార్ అటు జరిగారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ 2nd వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి పూజ చేసుకొని బయలుదేరుతాం. జూన్ 2nd వీక్ నుంచి ఉంటుంది షూటింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో దాని గురించి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాం. సో పంతులు గారికి చెప్పాం పూజ చేస్తున్నప్పుడు, డిప్యూటీ సీఎం గారు హీరో అన్నాం, ఆయన నవ్వుతూ ఆశీర్వదించారు. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్.
వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి సినిమా అప్పుడు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మొన్నే అట్లాస్ సైకిల్ అనే కొత్త సినిమా ఓపెనింగ్ అయింది. సో స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చాను. మళ్ళీ స్వామివారి అనుగ్రహం ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ తిరుపతి వచ్చి అందరూ కలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అట్లాస్ సైకిల్ ఓపెన్ అయిందండి. దాంట్లో ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెల్లిగా స్లోగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అందరిపై. పొంగనూరు పట్టణంలోని బెస్త వీధిలో శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి విగ్రహానికి పల పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆ ప్రాంత వాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు దీపాలు వెలిగించారు. సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం జరిగింది. సర్పంచులు, ఎంపీటీసీలు, మండలంలో ఉన్న ఆయా శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి శాఖల వారీగా అధికారులు వివరించారు. ఇంకా కొన్ని మాకు ప్రతిపాదన మళ్ళీ ఇచ్చున్నారు. ఎక్కడెక్కడ మనకి వాటర్ తగ్గుతుంది, అక్కడ స్కేర్సిటీ వచ్చే దగ్గర దాన్ని కూడా మీరు ప్రీ ప్లాన్గా ఎంపీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రాంట్స్ తీసుకొని అవి కూడా వేయించడం జరుగుతుంది. ఇంకా మా ఇద్దరి దృష్టిలో కూడా లేని ఏమన్నా ఉంటే మాకు తెలియజేస్తే మేము దాన్ని ఏదో గ్రాంట్లో శాంక్షన్ చేయించి వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఊరికి చూస్తాము. కావాలి మేడం ఒక్కసారి నీళ్ళు పడినాయి కానీ దాన్ని కరెంట్ అయితే నేను కొట్టివ్వమన్నాను. కొట్టించాను, నీళ్ళు వస్తే మనకేం ప్రాబ్లం లేదు. రాకపోతే నేను అప్పుడు మీకు ప్రపోజల్ పెట్టిస్తాను. నేనే వచ్చాను కదా 2 సార్లు మీ ఊరికి తెలుసు కదా. అగ్రికల్చర్కు 9 hours సప్లై ఇస్తున్నాము. మరియు ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద 24 hours విలేజెస్కు రిపేర్ సప్లై ఇచ్చేదానికి పనులు అయితే జరుగుతున్నాయి. ఒక పూజగారిపల్లి రాంపల్లి సబ్స్టేషన్లో పూజగారిపల్లి ఫీడర్లో ఒక ఎల్టీ లైన్ మాత్రం కొన్ని విలేజెస్ తప్పించి ఇదంతా కంప్లీట్ అయింది. ఒక్కొక్క ఫీడర్ని మోడల్గా తీసుకొని చేయమని చెప్పారు. మన మండలంలో రాంపల్లి సబ్స్టేషన్లో పూజగారిపల్లిది ఊర్లోకి 25 kV ట్రాన్స్ఫార్మర్లో అవసరమైన చోటంతా పెట్టారు. ఎల్టీ లైన్లో ఇక్కడ కొంచెం వర్క్ చేస్తుంటే అది చార్జ్ చేస్తారు. మరియు ఇంకా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం సూర్య గారు అని ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ఉన్న సిఎండి గారు, ఎస్సీ గారు అంతా కూడా చెప్పారు. దాన్ని కొంచెము అందరూ కొంచెం మొబైలైజ్ చేసిందే 200 units పైన వాడే గృహ వినియోగదారులు అందరూ కూడా దాన్ని పెట్టుకుంటే 2 kilowattకు 70,000 వరకు సబ్సిడీ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే 15 రోజుల్లోనే ఇన్స్టాల్ చేసుకున్న కాస్ట్ మనకు వస్తుంది. మరియు దాని తర్వాత వచ్చేదంతా కూడా మనకు ప్రాఫిట్గానే ఉంటుంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ లోన్ కూడా ఇస్తుంది. అందరూ కూడా కొంచెం దీనిపైన ప్రజలందరికీ కొంచెం తెలియపరిచి అప్లికేషన్స్ మా స్టాఫ్ వస్తారు, ఆన్లైన్లో అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పిఎం కుసుమ్ అనేసిందని ఒక సబ్స్టేషన్లో ఒక్కొక్క ఫీడర్ దగ్గర కొంత ల్యాండ్ ఆల్రెడీ ఎంఆర్ఓ గారిని కలిసాము. 5 ఎకరాల నుంచి ఏదైతే పంటని ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ ఇస్తే అక్కడ సోలార్ సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంది సోలార్ ప్లాంట్స్. ఆ ఫీడర్లో లో వోల్టేజ్ సమస్యలు, ఏదైనా ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటుంది. మరియు ఇంకా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో సార్ అది వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి ఇంటి పైన పెట్టుకునేదానికి ప్లేస్ లేకపోతే ఆ కాలనీ పరిధిలోనే ఏదైనా కొంచెం ల్యాండ్ 1/2 acre 1 acre అట్లా చూపిస్తే ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కూడా పెట్టారు. అమౌంట్లు కట్టి దాని ట్రాన్స్ఫార్మర్ చేయలేదు, లైన్ లాగినా కూడా ట్రాన్స్ఫార్మర్ చూపించలేదు. నేర్చుకుంటే దీంట్లోనే మెటీరియల్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు. 1.5 year పైన కట్టినట్టు ఉన్నాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఈవెన్ నా ట్రాన్స్ఫార్మే నేనే ఏఈ గారికి 20 సార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కావడం లేదు. తర్వాత ఏడీ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకుని నా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 6 months తర్వాత తెచ్చుకున్నా. ఇంకా మా దీంట్లోనే ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, కాలిపోయేవి కూడా ఉన్నాయి. ఈడే ఎస్పీఎం ఉంటే మీ ఎందుకని చెప్తాడు కదా, అది కాదో లేదో అడగండి. పంట తోటల పెంపకానికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.
దాదాపు 22 రకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం రైతులందరికీ కూడా కల్పించడం జరిగింది. ఇందులో మ్యాంగో, జామ, కొబ్బరి, నిమ్మ, సపోటా, నేరేడు, చింత, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం ఇలా 22 రకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం ఉపాధి ద్వారా రైతులందరికీ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పూల తోటలు పెంచుకునే అవకాశం కూడా ఉపాధి ద్వారా ఉంది. రోజ్ ప్లాంటేషన్కి సంబంధించి 25 సెంట్లకు గాను 2 సంవత్సరాల మెయింటెనెన్స్ గాను 62,000 రూపాయలు రైతుకు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మల్లెపూల తోటలు కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో 25 సెంట్లకు గాను 400 ప్లాంట్స్ నాటుకోవచ్చు. ఇందుకు గాను రైతుకు 55,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అది కాకుండా మునగ ప్లాంటేషన్ కూడా చేసుకునే అవకాశం రైతులందరూ కూడా కల్పించడం జరిగింది. ఇందులో 25 సెంట్లకు 112 మొక్కలు రైతులు నాటుకోవచ్చు. 2 సంవత్సరాల మెయింటెనెన్స్ గాను 27,000 రూపాయలు రైతుకు అందించడం జరుగుతుంది. పోయిన నెలలో రేషన్ కార్డులలో కార్డు నుంచి మెంబర్లు చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే పెళ్ళై వేరే ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా పెళ్ళై ఈ మండలానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళు పుట్టిన పిల్లలు వీళ్ళని అడిషన్ చేసుకోవడం, డెలిషన్ చేసుకోవడం, అదేవిధంగా కార్డులు లేని వాళ్ళు కొత్త కార్డులు తీసుకోవడం, కార్డు అడ్రస్ మార్చుకునే వాళ్ళు అడ్రస్ మార్చుకోవడం, కార్డుకు ఆధార్ సీలింగ్ చేసుకోవడం, ఒకవేళ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడ కార్డు తీసుకోవాలంటే ఇక్కడున్న కార్డును సరెండర్ చేయడం, ఈ విధమైన 7 సర్వీసులను కూడా సచివాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా కార్డుదారు సద్వినియోగం చేసుకోవచ్చును. ఇకపోతే రీసర్వేకి సంబంధించి మొట్టమొదట మంగళం గ్రామం కంప్లీట్ అయింది. మొదటి విడతగా ఏటవాకిలి జరుగుతూ ఉంది. రెండో విడత బండ్లపల్లి కూడా జరుగుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత మాగాండ్లపల్లి ఈ నెలాఖరులో లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. మండల అభివృద్ధికి అందరి సమన్వయం అవసరమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లీలా మాధవి, తహసీల్దార్ రాము, వైస్ ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తే మండలంలో చూస్తే మన మండల పరిషత్ నిధుల నుంచి కావచ్చు, 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి నిధుల ద్వారా కావచ్చు, మండల జనరల్ ఫండ్స్ ద్వారా కావచ్చు, అన్నిటి వల్ల ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ డ్రింకింగ్ వాటర్స్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి అవన్నీ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ మండలంలో దాదాపుగా 25 బోర్లు కావచ్చు, కొత్తగా వాటికి పంప్ సెట్లు కూడా ఒక 20 పంప్ సెట్లు కూడా బిగించడం జరిగింది. దాదాపు వీటికి గాను 1,10,00,000 రూపాయలు ఈ పుంగనూరు మండల పరిషత్కి వచ్చినటువంటి 15వ ఆర్థిక సంవత్సరం నిధులు కావచ్చు, జనరల్ ఫండ్స్ అన్ని కూడా ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా ఎక్కడైనా కూడా అత్యధిక శాతం ఏమైనా మనకి అత్యవసరమైనటువంటి త్రాగునీటి సమస్య కావచ్చు, ఏమైనా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవి ఏమున్నా కూడా గౌరవ ఎంపీటీసీ సభ్యులు కావచ్చు, సర్పంచులు కావచ్చు మా దృష్టికి తీసుకొస్తే ఈ మండలంలో అన్నీ కూడా పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిందా కూడా గౌరవ ఎంపీ గారు కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఎంపీ నిధుల ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏమైనా రిక్వైర్మెంట్ ఇస్తే వాటికి నేను ఎంపీ ద్వారా నిధులు కూడా మంజూరు చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఎంపీ గారు చెప్పడం జరిగింది. అలాగే అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా ఈ త్వరితగతిన అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మీరు కానీ ఇస్తే అవన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులకి పంపించి మేము త్వరితగతిన మంజూరు అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా పారదర్శకంగా పనిచేయండి. ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా కూడా ప్రజాప్రతినిధుల ద్వారానే మీరు వారికి తెలియజేసి ఆ కార్యక్రమాలన్నీ జరపవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా కూడా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఈ మీటింగ్ సభ దృష్టికి కూడా తీసుకొచ్చినారు. అవన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి కూడా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కరెంట్ విద్యుత్ శాఖ తరఫున గత 2 మీటింగ్ల నుంచి కూడా సమస్యలు తెలియజేస్తున్నారు. దయచేసి అక్కడ ఏమైతే ఈరోజు
మా సభ్యులు లేవనెత్తినారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు త్వరితగతిన అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. 2 రోజుల ముందు పదవీ విరమణ పొందిన మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని సభ్యులు సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగున వెన్నుపోటు దినం పాల్గొననున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తోతాపురి మామిడికి 12,000గా నిర్ణయించాం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు. మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేద్దాం ఎంపీ భాస్కర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.